నృత్య పోటీల కోసం మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే విజయం మనకి దక్కుతుంది. రాగిణి, లతిక అందరు చెప్తారు సాయి దేవుడని, అందరికీ సహాయం చేస్తారని. నాకు కూడా సహాయం చేయండి సాయి. ఈ గాలిపటం రావటం లేదు. మళ్ళీ ప్రయత్నిస్తాను. ఉండండి పిల్లలు, నేను మీకు సహాయం చేస్తాను గాలిపటం తీయటానికి. ఇటివ్వు. సరే సాయి. రానందా, నువ్వు కూడా నేర్చుకోవాలిగా. ధన్యవాదాలు సాయి. సాయి, మీరు కూడా మాతో కలిసి గాలిపటం ఎగరేయండి. మీరు ఎగరేయండి, నేను చూస్తాను. సరే సాయి. దారాన్ని స్వేచ్ఛగా వదులు బాబు, అప్పుడే గాలిపటం ఎత్తుకెగురుతుంది. ఈ గాలిపటం వెనకాల పడి
నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? నంద ఇక్కడికి ఎలా వచ్చింది? రేవతి తనని ఇంట్లో బంధించింది కదా. ఇప్పుడు గాని రేవతికి తెలిసిందంటే నందాకి తండ్రి అయిన హోదాలో నువ్వవన్నీ చేస్తున్నావా? ఏవైతే నందా భవిష్యత్తుకి మంచివో, లేక ఇది కేవలం రేవతిని సంతోషపెట్టడానికి ప్రయత్నమా? నేను సాయి చెప్పినట్టే చేస్తాను. అమ్మో రేవతి, రేవతి, అరే నువ్వు ఇక్కడేమి చేస్తున్నావు? సాయిని కలిసి వస్తున్నాను. కొన్ని పండ్లు కొందామని వెళ్ళాను. పండ్లు కొనేసినవా? సరే సరే పద. ఏమండి, నాకక్కడ నందాలాగా అనిపించింది. నంద ఇక్కడ ఎలా ఉంటుంది రేవతి? ఎలా సాధ్యము? నువ్వు నీ చేతులతోనే తనని ఇంట్లో బంధించావు కదా. పద. నేనొకసారి తనని చూసొస్తాను. అరే అవసరమే లేదు రేవతి, నేను ఇప్పుడే అటు నుంచి వస్తున్నాను. పిల్లలున్నారు కానీ నంద అక్కడ లేదు. పద. కానీ నేను తనని చూశానండి. అరే చాలు రేవతి, నాకు తెలుసు నువ్వు కొంచెం గాబరాగా ఉన్నావని. అలా అని దాని అర్థం నువ్వు నీ భర్త మాటని ధిక్కరించమని కాదు. పద నడు. ఇంటి దగ్గర మీరా ఆకలితో ఉంటుంది, అమ్మ కూడా లేదు కదా. అందుకే తొందరగా ఇంటికి వెళ్ళాలి. మీరాకి ఈ పండ్లు మనమే తినిపిద్దాము. నేను తనకి అన్నం పెట్టానండి ఉదయం. అరే తను చిన్న పిల్ల కదా, మళ్ళీ మళ్ళీ ఆకలిస్తుంటుంది. పద. అయ్యో, అమ్మ నాకు చెప్పింది గుడిలో దీపాన్ని వెలిగించమని. నువ్వొక పని చెయ్యి, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను దీపం వెలిగించేసి వస్తాను. సరే. నందా, ఈయన ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నారెందుకు? ఏదో విషయం ఉంది. నేను గట్టిగా చెప్పగలను, నేను నందాని చూశాను. నందా, నందా, మీ అమ్మ నిన్ను చూసేసింది. నేను పాపని రేపు తీసుకొస్తాను. ఇప్పుడు తీసుకెళ్ళడం తప్పనిసరి. పద వెళ్దాం, పద పద. నువ్వు నాకు కూడా చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మ కంట పడితేను? అమ్మ నన్ను ఎప్పటికీ నృత్యం చేయనివ్వదు. దానికోసం నేను ఏదో ఒకటి చేస్తాలే. ముందు నువ్వు పరిగెత్తు. పద. నానా, అమ్మ వచ్చేసింది. ఇప్పుడు అమ్మకు తెలిసిపోతుంది.
ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం. అరే ఏం చేస్తున్నావు నువ్వు? నా ధ్యానం భంగం చేశావు. నువ్వు పిచ్చిదానివా ఏంటి? అర్థం అవటం లేదా? మాధవన్, రేవతి, 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 అమ్మా రేవతి, రేవతి, అమ్మా. తను లోపల నుండి పూజ చేసుకుని వచ్చింది. ఇంతలో ఇదంతా హఠాత్తుగా ఎలా? ఇంకా కూడా మీ మనసులో సందేహం ఉందా? మానవ శరీరంలో దేవత కొలువు ఉండటం నేనింతకు ముందే చెప్పాను. ఇలా కేవలం పవిత్రమైన వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఎవరైతే జీవితమంతా పుణ్యం చేసుకుంటారో వాళ్ళు అమ్మవారికి అతి ప్రియమవుతారు. అమ్మవారు వాళ్ళనే ఆవహిస్తారు. అలాంటి వారికి మరణానంతరం స్వర్గలోకంలో స్థానం దొరుకుతుంది. జగన్మాత చెంత మీ కోడలిని అమ్మవారు ఆవహించటం దానికే సంకేతం అమ్మా. ఇప్పుడు మీరు ఇది అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ సత్యం మాత్రం ఇదేనమ్మా. ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చెయ్యాలి. సాయి, ఈరోజు ఒక విచిత్రం జరిగింది. నేను ఈరోజు ఒక పని మీద దీక్షిత్ నిలయం వెళ్ళాను. అక్కడ బస చేసిన వాళ్ళ ద్వారా తెలిసింది మీరు మాకు ఎప్పుడు చెప్తుంటారుగా ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మటం మంచిది కాదని. కానీ అయినా కూడా జనాల్లో మూఢనమ్మకాలు బాగా ఉన్నాయి. అలా ఎందుకు సాయి? దుర్గామాత, నా జీవితం అంతా నీకు పూజలు వ్రతాలు చేశాను. మరి నా వల్ల ఏ లోపం పాపం జరిగింది? తల్లి, నీకు నాకంటే ఎక్కువ రేవతి ఇష్టరాలయ్యింది. ఇదేనా తల్లి నువ్వు చేసే న్యాయం? అయ్యో రమాదేవి, అమ్మవారు ముసలితనంలో నీ మీద దయ చూపింది. ఒకవేళ ఈ వయసులో నువ్వు నాట్యం చేస్తే అప్పుడు నీ ఎముకలు కీళ్లు రెండూ విరిగిపోయేవి. దుర్గామాత కోసం ప్రతి నవరాత్రులకి ఉపవాసం ఉన్నాను. అమ్మవారికి పూరీలు హల్వా నైవేద్యం పెట్టాను. మరింకే లోటు చేశాను? ఏమి లోటు అత్తయ్యా? మీరెందుకింత విచారంగా ఉన్నారు? నీ కారణంగానే రేవతి. ఈరోజు నువ్వు ఉదయం నృత్యం చేశావుగా. పూజారి గారు చెప్పారు నీ లోపల అమ్మవారు కొలువుందని. ఎందుకంటే నువ్వు అమ్మకి అందరికంటే ప్రియమయ్యావట. కాని నువ్వేమో ఈ మాటలు నమ్మటం లేదు. నన్ను గనక ఆవహించి ఉంటే ఆనందంగా నాట్యం చేసేదాన్ని.
కానీ నువ్వేమో ఒకటే దిగులు పడుతున్నావు. దాని గురించే నేను దిగులుగా ఉన్నాను. దుర్గామాత నన్ను ఆవహించకుండా నిన్ను ఆవహించింది, నీ లోపలికి వచ్చింది. ఒకవేళ నువ్వు పుణ్యం చేస్తే నేను కూడా చేశానుగా, వ్రతాలు కూడా చేశాను. మరి నాలో ఎందుకు రాలేదు? నేను నిర్ణయించుకున్నాను, ఎప్పటి వరకైతే దుర్గామాత నన్ను ఆవహించడం జరగదో అంతవరకు నేను ఒంటికాలు మీద నిలబడతాను. అత్తయ్య, ఇవేమి పిల్ల చేష్టలత్తయ్యా? నాకైతే ఆ పూజారి మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. ఇక మీరు కూడా ఆయన మాటలు నమ్మి నా మీద కోపడుతున్నారు. మీరు ఎప్పుడూ అన్నింటికీ నాదే తప్పంటారు. జై దుర్గామాత. మీ చింతకి మందు కనిపెట్టాను. కాస్త మాట్లాడాలనుకుంటున్నాను. తప్పకుండా, నేనిప్పుడే వస్తాను. అయ్యో అత్తయ్య, అయ్యో దేవుడా. కేశవ్, ఈ కుండ ఎలా ఉంది? చాలా బాగుంది సాయి. వీలైతే ఇంట్లో ఈ కుండని పెట్టుకొని నీళ్లు తాగుదాం అనుకుంటున్నాను. అయితే ఒక పని చేయి, ఆ కుండలో నీళ్లు దీంట్లో పోయి. అలాగే సాయి. సాయి, ఈ కుండ కిందన పగిలిపోయింది. తెలుసు, అందుకే నేను దీనికి ఒక సుందరమైన రూపాన్నిచ్చి దీన్ని పూలకుండీలాగా ఉపయోగించటం గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో నువ్వు దీన్ని చూశావు, దీని సౌందర్యం పైన మాత్రమే దృష్టి సారించావు. దీన్ని ఉపయోగించాలనుకుని కోరుకున్నావు. దీనివల్ల ఏమర్థమైంది? మీ కోడలు లోపలున్న దుర్గామాతని తిప్పి పంపించేయడం కోసం మనం ఒక అనుష్ఠానం చేయాల్సి ఉంటుంది, ఒక మహాయజ్ఞం చేయాల్సి ఉంటుంది. ఈ యజ్ఞం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక ఎప్పుడైతే అమ్మవారు ఆమె శరీరం నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు ఎవరైతే ఆమెకు స్వచ్ఛమైన మనసుతో ఆరాధన చేస్తారో, నా ద్వారా అమ్మకి ఎవరైతే కానుకలు సమర్పిస్తారో వాళ్ళకి దుర్గామాత అత్యంత ప్రసన్నురాలవుతుంది. ఆ తర్వాత అమ్మవారు ఆ మనిషి లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఇన్ని సంవత్సరాల మీ పూజలకి ఫలం మీకు దక్కుతుంది. అమ్మా, యజ్ఞానికి కొంత డబ్బు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దుర్గామాతని ప్రసన్నం చేసుకోవడంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదు. ఇంకా కొన్ని కానుకలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. నిష్క్రమిస్తున్న దేవీమాతని ఖాళీ చేతులతో పంపిస్తే అమ్మ ఆగ్రహం చెందవచ్చు, మళ్ళీ తిరిగి రాకుండా కూడా ఉండొచ్చు. ఆ అవకాశం లేదు. పూజారి గారు, మీరు డబ్బుల గురించి చింతించొద్దు. యజ్ఞానికి ఏర్పాట్లు మొదలు పెట్టండి. విన్నాను, షిరిడీ వాళ్ళు అందరూ ఒక బైరాగిని నమ్ముతారని. ఇక ఎవరైతే బైరాగుల్ని నమ్ముతారో వాళ్ళని మూఢనమ్మకాల వలయంలో ఇరికించి వాళ్ళ నుంచి డబ్బులు గుంజటం చాలా సులువవుతుంది. అందుకేగా ఇక్కడికి వచ్చాను నేను. వచ్చిరాగానే ఈ మూర్ఖురాలు చిక్కింది. ఈమె దగ్గర బోళ్ళని డబ్బులు గుంజుతాను. నువ్వు ఏం చేశావో చాలా మంది అలాగే చేస్తూ ఉంటారు కేశవ్. ఇలాంటి వస్తువులు చాలా ఉంటాయి, అవి మనల్ని బాగా ఆకర్షిస్తుంటాయి, చివరికి నకిలీవి కూడా అవుతాయి. కానీ వాటి రూపం చూసి జనాలు వాటి ఆకర్షణలో పడిపోతారు. ఇక అంతవరకు సత్యాన్ని తెలుసుకోలేరు, కోలుకోలేని నష్టం జరిగేంతవరకు. అదే విధంగా రేవతి వాళ్ళ అత్తయ్య కూడా పూజారి మాయ వలలో చిక్కుకుంటుంది. భారీ నష్టం చేసుకోవటానికి సిద్ధపడుతుంది.
ఆ పూజారి నిజస్వరూపం కూడా బయటపడుతుంది. కానీ ఒకవేళ సరైన సమయానికి తెలుసుకుంటే ఫలితం ఉంటుంది. లేకపోతే అల్లా మాలిక్. కానీ సాయి, అలా అయితే ఎలా మరి? మనం ఆ పూజారిని నిలువరించాలిగా. ప్రయత్నమైతే చేయొచ్చు తాత్యా.